2025లో ఇరాన్, ఇజ్రాయెల్ వార్ జరిగింది. 12 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధం తర్వాత అటు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇటు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఇద్దరు సంయుక్తంగా ఇరాన్‌ని తుడిచిపెట్టేసాం. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్‌ని మొత్తం ఖతం చేశాం. ఇక ఇరాన్ లేదు. మేమే గెలిచాం యుద్ధంలో అని వాళ్ళు ప్రకటించుకున్నారు. అయితే ఈ 8 నెలలు తిరక్కముందే మళ్ళీ యుద్ధం ఎందుకు చేయాల్సి వస్తుంది? ఎందుకు చేస్తున్నారు? అనే అంశం ఒకటి. ఇక రెండో అంశానికొద్దాం. ఈ ఇరాన్ యుద్ధానికి ముందు, ఇరాన్ మీద అటాక్ చేసే కొన్ని గంటల ముందు, కొన్ని రోజుల ముందు నుంచి డిప్లొమసీ టాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ డిప్లొమసీ టాక్స్‌లో ఇరాన్ ఖచ్చితంగా ఒప్పందానికి సిద్ధంగా ఉంది. న్యూక్లియర్ ఆయుధాలు మేము ఇరాన్‌లో తయారు చేయము. ఏ పరిస్థితుల్లోనూ తయారు చేయము అనే ఒప్పందం ఇరాన్ మొదటి నుంచి చెప్తున్న మాట కూడా అదే. కొన్ని దశాబ్దాలుగా ఇరాన్ చెప్తున్నదేంటి? న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడానికి మేము న్యూక్లియర్ ప్లాంట్ అడగటం లేదు. కొన్ని అవసరాల కోసం, మా సేఫ్టీ కోసం న్యూక్లియర్ ప్లాంట్‌ని ఇక్కడ మేము పెట్టుకోదలుచుకున్నాము అనేది వాళ్ళు ఒప్పందం. అయితే అవసరమైతే ఇన్స్‌పెక్షన్‌కి కూడా మేము రెడీగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. అయితే ఆ ఒప్పందం వి ఆర్ గోయింగ్ టు క్లోజ్ సూన్. వి ఆర్ వెరీ సూన్ టు రీచ్ ది కన్క్లూజన్ అని ఒక పక్క చెప్తున్నప్పటికీ, మరో పక్క అది ఎక్కడ కన్క్లూడ్ అయిపోతుందో, ఆ ఒప్పందం ఎక్కడ సైన్ చేయాల్సొస్తదో అనే భయం అటు ఇజ్రాయెల్‌లోను, ఇటు అమెరికాలోను కలిగింది అని మనకిక్కడ ఆ అటాక్ తర్వాత స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఒప్పందం దగ్గరలోనే ఉంది అని ఒక రోజు ముందు మనం డిస్కస్ చేసుకున్నప్పుడు, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇరాన్ సుప్రీం లీడర్ మీద అటాక్ చేయడం, యుద్ధం జరుగుతుంది అని ఎవరూ ప్రకటించలేదు. యుద్ధానికి కాలు దూతున్నామని ఇరుపక్షాలు ఇంకా పూర్తిగా యుద్ధాన్ని అనౌన్స్ చేయలేదు. అయినా ఒక పక్క అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ సుప్రీం లీడర్‌ని ఖతం చేశారు. దీని వెనక ఏం మతలబ్ ఉంది? ఎందుకు అమెరికా, ఇజ్రాయెల్ 2 భయపడుతున్నాయి? ఇరాన్ అంత పకడ్బందీగా అమెరికన్ సుప్రీమసీని ఎందుకు ఎదిరిస్తూ వచ్చింది అనేది కొన్ని లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. దీనికంటే ముందు అమెరికన్ ప్రొఫెసర్ అమెరికన్ ప్రొఫెసర్ నామ్ చామ్స్కీ ఏమన్నారో మనం ఒక్కసారి మనం ఒక 2 నిమిషాలు మనం చదివి అర్థం చేసుకోవచ్చు. వెల్, what's crucial fact about Iran, which we should begin with, is that for past 60 years, not a day has passed in which the US has not been torturing Iranians. ఇది ఈ రోజు కథ కాదు. 60 సంవత్సరాలుగా ప్రతిరోజు ఇరానియన్స్ మీద అమెరికా దాడి చేస్తూనే ఉంది. ఎప్పటి నుంచి? 1953లో ఎప్పుడైతే అక్కడ ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి అని బ్రిటన్ రీసెర్చ్ ఎప్పుడైతే కనుక్కుందో, దాన్ని నేషనలైజ్ చేద్దామని అప్పుడు ఇరానియన్ ప్రెసిడెంట్ ఆలోచనల్ని పక్కన పెట్టి దాని మీద ఆధిపత్యాన్ని, దాని మీద ఉన్న ఆ ఆయిల్ రిసోర్సెస్ మనకి దక్కితే, లేదు మనం దాని మీద అజమాయిషీ చలాయించగలిగితే ప్రపంచాన్ని మనం శాసించొచ్చు అనే ఒక దురుద్దేశంతో అమెరికా అప్పుడు ఉన్న ఆ రూలర్ని దించేసి 1953లో అక్కడ అమెరికా తొత్తుని ఒక ఆయన్ని అక్కడ ప్రెసిడెంట్‌గా చేసుకుంది. అప్పటి నుంచి 1979 వరకు అమెరికానే పెత్తనం చలాయిస్తూ వచ్చింది ఇరానియన్ ఆయిల్ రిసోర్సెస్ మీద, అక్కడుండే గల్ఫ్ అన్నిట్ల మీద. నిజానికి ఇప్పుడు ఏ టాపిక్ అయితే మనం మాట్లాడుకుంటున్నామో న్యూక్లియర్ ప్లాంట్ అనేది అప్పుడే ఒప్పందం జరిగింది. న్యూక్లియర్‌కి సంబంధించిన అణు ఒప్పందాలకి సంబంధించిన అగ్రిమెంటు ఆ కాలంలోనే జరిగింది. అయితే అప్పుడు కూడా అమెరికా యురేనియంని అమెరికానే సప్లై చేసేది ఇరాన్‌కి. అప్పటికి ఇంకా యురేనియం గల్ఫ్ కంట్రీస్‌లోనే, ముఖ్యంగా ఇరాన్‌లోనే అత్యధిక శాతం అవైలబుల్‌గా ఉన్నట్టు అప్పటికి మనకి రీసెర్చ్‌లో తెలీదు. ఎప్పుడైతే యురేనియం అవైలబిలిటీ ఇరాన్‌లోనే ఉందని తెలిసిందో, ఇరాన్ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని క్లెయిమ్ చేసింది. ఈ రిసోర్సెస్ మీద మా ఆధిపత్యమే ఉండాలి అని ఒక కొత్త రివల్యూషన్‌ని తీసుకొచ్చింది. అది పాశ్చాత్య దేశాల ప్రభావం, ఆధిపత్యం మన మీద ఉండకూడదని చెప్పి 1979 రెవల్యూషన్ అంటాం మనం దాన్ని.
తీసుకొచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ని అమెరికా ఒక శత్రు దేశంగానే చూస్తూ వచ్చింది. ఎందుకు మనం అమెరికా ఇంత పకడ్బందీగా మీకు నామ్ చామ్స్కీ చెప్పినట్టు వెన్ హీ వాజ్ ఓవర్‌థ్రోన్ ఇన్ 1979 ద యూఎస్ ఆల్మోస్ట్ ఇమ్మీడియేట్‌లీ టర్న్డ్ టు సపోర్టింగ్ సద్దాం హుస్సేన్ ఇన్ ఎ అసాల్ట్ అగైన్స్ట్ ఇరాన్. ఎప్పుడైతే 1979లో ఇరానియన్ ఒక కొత్త రెవల్యూషన్‌కి, ఇస్లామిక్ రెవల్యూషన్‌కి తెరదీసిందో, అది యాంటీ అమెరికన్ రెవల్యూషన్‌గా మారిందో, అమెరికా ఆధిపత్యాన్ని ఇంక మేము సహించబోము అని ఎప్పుడైతే ఇరాన్ ప్రకటించిందో, అప్పుడు ఇరాక్ సద్దాం హుస్సేన్ ఎప్పుడైతే ఇరాన్ ఇరాక్ని ఎక్స్పాండ్ చేస్తూ మొత్తం గల్ఫ్ కంట్రీస్ మీద తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని అప్పటికి ఇంకా షియీ సున్నీ గొడవల మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా ఇరాక్ వైపు వచ్చి అమెరికా స్వయంగా సద్దాం హుస్సేన్ సపోర్ట్ చేసి సద్దాం హుస్సేన్కి ఇన్పుట్స్ ఇచ్చి ఇరాన్ మీద అటాక్ చేయడానికి వాళ్ళు ఉపయోగపడ్డారు. ఎందుకు అమెరికాకి ఇరాన్ అంటే ఇంత కోపం? ఇక్కడ 2 విషయాలు స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఇజ్రాయెల్. ఇది మనకు కనిపిస్తున్న వెస్ట్ ఏషియా మ్యాప్. ఇక్కడ ఇరాన్ 90 మిలియన్ పీపుల్, అంటే దగ్గర 10 కోట్ల జనాభా ఉన్న ఈ ప్రాంతంలో ఒక పెద్ద కంట్రీ ఇరాన్. అంత ఇరాక్ మీద అమెరికా దాడి చేసి బూట్స్ ఆన్ గ్రౌండ్స్కి వెళ్ళి అక్కడ సద్దాం హుస్సేన్ని క్యాప్చర్ చేసినట్లు ఇరాన్ని క్యాప్చర్ చేయగలిగిన కెపాసిటీ అమెరికాకో ఇజ్రాయెల్కో లేదు. ఇజ్రాయెల్ ఒక చిన్న దేశం. ఇజ్రాయెల్ చిన్న దేశం అయినప్పటికీ ప్రపంచం అండ, ముఖ్యంగా అమెరికా అండ దానికి ఉంది కాబట్టి ఇక్కడ ఆ కంట్రీ సపోర్ట్తో ఇరాన్ని మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఇందాక నేను అమెరికన్ ప్రొఫెసర్ నామ్ చామ్స్కీని కోట్ చేసినట్టు ఆయన ఒక్క విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్లు ఎవరు ఏంటి ఎలా ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని మనకి చాలా స్పష్టంగా వివరించారు. ఒకటి, ఇరాన్ ప్రెసిడెంటు లేదు సుప్రీం లీడరు ఆయన ఎప్పుడూ చెప్పే మాట ఏంటంటే నేను ఇజ్రాయెల్ని ఒక దేశంగా నేను పరిగణించను అనే ఒక మాట. రెండోది, ఇజ్రాయెల్ ప్రెసిడెంటు పదే చెప్తున్నట్లు నేను పాలస్తీనాని ఉండనీయను, అదేది వరల్డ్ మ్యాప్లో ఉండనీయను అని అటు అమెరికా ఇటు ఇజ్రాయెల్ 2 పాలస్తీనీ మీద అటాక్, గాజా మీద అటాక్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ 2 వాక్యాల మధ్య ఎంత తేడా ఉంది? ఒక దేశాన్ని భూమి మీదే లేకుండా చేస్తాను అని చెప్తున్న, పాలస్తీని లేకుండా చేస్తానని చెప్తున్న ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ మాటలు మనం ఖచ్చితంగా ఈ దేశానికి లేదు ఈ ప్రపంచానికి ఏం సందేశాన్ని ఇస్తున్నాయి? హూ ఈజ్ మోర్ డేంజరస్ ఫర్ ద పీస్ ఆఫ్ ది వరల్డ్ అని నామ్ చామ్స్కీ పదే చెప్తూ వస్తున్నారు. ఎందుకు మనం కోట్ చేయాల్సి వస్తుందంటే అమెరికన్ మైండ్ సెట్ని చాలా స్పష్టంగా ప్రపంచానికి వివరించిన వాళ్ళల్లో ఆయన చాలా ప్రముఖుడు. ఆయన లాంగ్వేజ్ మీద, భాష, పాలిటిక్స్ మీద అనేక పుస్తకాలు రాసిన ఆయన ఈ పర్టిక్యులర్ వెస్ట్ ఏషియా మీద ఆధిపత్యం ఎందుకు కావాలనుకుంటుంది అమెరికా? అగ్రరాజ్యంకి ఈ ప్రాంతంలో ఉండే ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉండే అనేక బావులు లేదంటే మనం ఆయిల్ రిసోర్సెస్, ముఖ్యంగా ఎనర్జీ రిసోర్సెస్, ఆ ఎనర్జీ రిసోర్సెస్ అమెరికాకి ఖచ్చితంగా కావాలి. ఆ ఎనర్జీ రిసోర్సెస్ వల్లే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. కేవలం ఇది న్యూక్లియర్ ప్లాంట్కి సంబంధించిన యుద్ధం కాదు, ఇట్స్ ఏ మోర్ వార్ ఆన్ ఎనర్జీ. ఈ ఎనర్జీ రిసోర్సెస్ అన్నీ చైనాకో ఇతర దేశాలకో వెళ్తుంటే అమెరికా సహించలేదు. దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది వార్. ఇక రెండో ఆస్పెక్ట్ ఏంటి అనేది మనం ప్రధానంగా అబ్జర్వ్ చేసినప్పుడు ఇరాన్ మీద ఈ పర్టిక్యులర్ ఈ మొత్తం ప్రాంతాన్ని అమెరికా అనేక సందర్భాల్లో క్యాప్చర్ చేసుకోగలిగింది. 2, ఈ ముస్లిం కంట్రీస్లో ఉండే ఒక చిన్న వైరుధ్యాన్ని, షియీ సున్నీ వైరుధ్యాన్ని అమెరికా ఇజ్రాయెల్ క్యాప్చర్ చేసుకొని ఇప్పుడు ప్రధానంగా ఈ సున్నీ కమ్యూనిటీకి చెందిన అన్ని దేశాలని, మేజర్ దేశాలని ఇజ్రాయెల్ తన గుప్పెట్లో పెట్టుకుంది. అది అమెరికా వల్లే సాధ్యమైంది. ఇక ఒక ఇరాన్ మాత్రం ఇప్పటికీ వాళ్ళ గుప్పెట్లోకి రాలేదు. దగ్గర 60 సంవత్సరాలుగా వాళ్ళు ఎంత ఘోరంగా అమెరికా ఇరాన్ మీద ఇంపోజిషన్స్ పెట్టింది అంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అమెరికన్ శాంక్షన్స్ అంటారు. శాంక్షన్స్ అంటే ఇరాన్ శాంక్షన్స్ అంటే ఈ దేశంలో ఉండే న్యాచురల్ రిసోర్సెస్ మీద
ఈ దేశంలో ఉండే ఎనర్జీ రిసోర్సెస్ మీద ఎవరు ప్రపంచంలో ఏ కంట్రీ వచ్చి అక్కడ తీసుకోవాలి అనుకున్నా అది డాలర్ రేట్లోనే తీసుకోవాలి. అది ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన నిబంధనల మేరకే తీసుకోవాలి అని చాలా ఇంపోజిషన్స్ పెట్టినప్పటికీ ఇరాన్ వాటన్నిటిని తట్టుకొని నిలబడి చైనాకి, ఇండియాకి ఎవరు వాళ్ళ దేశములతో వాళ్ళ కరెన్సీతోనే ఆ ఎనర్జీ రిసోర్సెస్ని ఇచ్చుకుంటూ ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇజ్రాయెల్కి ఎందుకు ఇరాన్ థ్రెట్గా కనిపిస్తుంది, లేదు అమెరికాకి ఇరాన్ థ్రెట్గా ఎందుకు కనిపిస్తుంది అని మనం కొద్దిగా స్టడీ చేసినప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ ఈ పర్టిక్యులర్ సందర్భం ఒక్కటే కాదు. దగ్గర దగ్గర 60 సంవత్సరాల చరిత్ర, లేదు 100 సంవత్సరాల చరిత్ర దీని వెనకాల ఉంది. దాన్ని అమెరికా ఆధిపత్యాన్ని ఎవరు వ్యతిరేకించినా ఇప్పుడు మనం ఖచ్చితంగా చూడొచ్చు. సద్దాం హుస్సేన్ని, గడాఫీని, లేదు నిన్న మొన్న వెనుజులా ప్రెసిడెంట్ని, వీళ్ళందరినీ ఎందుకు అమెరికా నిర్బంధిస్తూ వస్తుంది? వాళ్ళందరి ఏ కామనాలిటీ ఉంది అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఇక్కడ పర్టికులర్గా ఇరాన్ మీద జరిగిన దాడిలో ఇరాన్ కూడా ఎందుకు అంత కాన్సన్ట్రేటెడ్గా ఇప్పుడు ఆ యుద్ధం స్టైల్ని మార్చింది? 2025లో దీని మీద అటాక్ జరిగినప్పుడు ఖచ్చితంగా దీనికి ఉన్న రిసోర్సెస్ అన్నిటినీ కేవలం ఇజ్రాయిల్ మీద అటాక్ చేయడానికే వాడింది. కానీ ఇప్పుడు మార్చింది స్ట్రాటజీ. అమెరికా ఇరాన్ మీద దాడి చేసే ముందలే మొత్తం గల్ఫ్ కంట్రీసు తన ఆధిపత్యంలో ఉండేలా చూసుకుంది. ఆధిపత్యంలో ఉండేలా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మిలిటరీ రిసోర్సెస్ మొత్తం ఇరాన్ చుట్టూనే కేంద్రీకృతం చేసింది. ఇక్కడ మనం చూసుకుంటే యుఎస్ మిలిటరీ ఫెసిలిటీస్ ఇన్ మిడిల్ ఈస్ట్, ఈ మిడిల్ ఈస్ట్లో ఎన్ని ప్రాంతాల్లో అమెరికా ఎయిర్ బేసెస్ ఉన్నాయో మనం చూడొచ్చు. అటు లెబనాన్లో కానీ, సిరియాలో కానీ, ఇరాక్లో కానీ, జోర్డాన్లో కానీ, కువైట్లో కానీ, సౌదీ అరేబియాలో కానీ, యుఏఈలో కానీ, ఓమన్లో కానీ, ఈ అన్ని ప్రాంతాల్లో మనకి అమెరికన్ ఎయిర్ బేసెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఎయిర్ బేసెస్ని వాడుకొని ఇరాన్ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఖతార్లో ఉండే ఒక్క ఎయిర్ బేస్లోనే దగ్గర దగ్గర 10,000 యుఎస్ ట్రూప్స్ అక్కడ మోహరించి ఉంటాయంట. ఎందుకు ఇదంతా? అమెరికా ఆధిపత్యం, అగ్రరాజ్యం ఆధిపత్యం కొనసాగడానికి ఒక దేశం అంగీకరించినప్పుడు ఆ దేశాన్ని పూర్తిగా అణిచివేసే కార్యక్రమంలో భాగంగా ఈ యుద్ధం జరుగుతూ ఉంది. అయితే ఇజ్రాయెల్, అమెరికా రెండు సంయుక్తంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇరాన్ చేసిన తప్పేంటి? ఇరాన్ మనం ఖచ్చితంగా భారతదేశవాసులుగా, లేదు భారతీయులుగా ఏ కంట్రీ మధ్య, ఏ రెండు కంట్రీల మధ్య యుద్ధాన్ని మనం సమర్థించము. అలాగే ఏ కంట్రీకి మనం సింగిల్ హ్యాండెడ్గా ఒత్తాసు కూడా పలకాల్సిన అవసరం లేదు. మనం అక్కడున్న వాస్తవిక పరిస్థితుల్ని అంచనా వేద్దాం. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య భారతీయులుగా మనకి ఇజ్రాయిల్తోనూ సత్సంబంధాలు ఉంటాయి, ఇరాన్తోనూ సత్సంబంధాలు ఉంటాయి. అక్కడ మనం బైలేటరల్ రిలేషన్షిప్ కొనసాగిస్తాము, ఇక్కడ బైలేటరల్ రిలేషన్షిప్ కొనసాగిస్తాము. అయితే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మొన్న ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు చెప్పిన ఒక మాట, మల్టీపోలార్ని యాక్సెప్ట్ చేద్దాము అంటే ఇక్కడ యూనిపోలార్ కోసం వాళ్ళ ప్రయత్నం కొనసాగుతుంది. అంటే ఒకళ్ళే ఆధిపత్యం ఉండాలి, అది ఇజ్రాయెల్ ఆధిపత్యం ఉండాలి, మిడిల్ ఈస్ట్ మొత్తం మా చేతిలోనే ఉండాలి. ఒక పక్క గడాఫీని తీసేసి, ఇంకో పక్క సద్దాం హుస్సేన్ తీసేసి, ఇప్పుడు ఖమేనీని తీసేసి మొత్తం ఇరాన్ని ఆక్యుపై చేయాలన్న ఒక దురుద్దేశం దీని వెనక దాగుంది. ఇరాన్ అంత ఈజీగా లొంగిపోయేది కాదు. ఇరాన్ని మనం చూసినప్పుడు అది 10 కోట్ల జనాభా కలిగిన దేశం, దాని చుట్టూ కూడా కొండలు ఉంటాయి. అయితే అందుకే అక్కడ బూట్స్ ఆన్ గ్రౌండ్స్, అంటే అక్కడికెళ్ళి లోపలికెళ్ళి ఆ దేశాన్ని ఆక్రమించగలిగిన కెపాసిటీ ఈ అమెరికాకు కానీ, ఇటు ఇజ్రాయెల్కి కానీ లేవు. ఆ రెండు దేశాలు గాల్లోనే యుద్ధం చేస్తున్నాయి. అంటే ఈ గాల్లో యుద్ధం చేయాలి, ఒకవేళ ఇజ్రాయెల్ గాల్లో యుద్ధం చేసి ఇరాన్ టెహరాన్, అంటే టెహరాన్ మధ్యలో ఎక్కడో ఉంటుంది, ఆ టెహరాన్ని మనం కొట్టాలి అన్నా కానీ ఆ ఇజ్రాయెల్ నుంచి వచ్చే మిజైల్ ఎక్కడి నుంచి పాస్ అవ్వకుంటూ రావాలి? అటు సిరియా నుంచి, ఇరాక్ నుంచి, ఆ గాలిలో ఇక్కడి దాకా రావాలి, లేదు ఇటు సౌదీ అరేబియా నుంచి రావాలి. అందుకే ఇరాన్ ఈ ప్రాంతాల్లో ఉండే ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నిటి మీద దాడి చేస్తూ వస్తుంది. ఈ గాలి స్పేస్ మీద నుంచి వాళ్ళు ఇరాన్ని ఎప్పుడైతే అటాక్ చేశారో వీళ్ళందరినీ కూడా యుద్ధంలో భాగస్వాములు చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తూ ఉంది. కేవలం ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తే కుదరదు, ఇజ్రాయెల్ని టార్గెట్ చేయడం కాదు, ఈ గల్ఫ్ కంట్రీస్ ఎన్నిటిని ఎప్పుడైతే మనం
యుద్ధంలోకి దించగలుగుతామో అవి అన్నీ ఖచ్చితంగా ప్రెషర్ని క్రియేట్ చేస్తాయి. మొత్తం వరల్డ్ మార్కెట్ మీద ఒక ప్రెషర్ని క్రియేట్ చేస్తాయి. అప్పుడు మాత్రమే మనం ఈ యుద్ధం నుంచి పడగలమని ఇరాన్ ఖచ్చితంగా నమ్ముతుంది. ఆ నమ్మకంతోనే ఇరాన్ ఈ ఈ యుద్ధం ఖచ్చితంగా కొన్ని నెలల పాటు జరిగే అవకాశం ఉంది. అమెరికా ఊహించినట్లు వెనుజులా ప్రెసిడెంట్ని తీసుకురాగానే వెనుజులాలో ఉండే ఆయిల్ రిసోర్సెస్, ఎనర్జీ రిసోర్సెస్ అన్నీ వాళ్ళ సొంతమైనట్టు ఇరాన్ సుప్రీం లీడర్ని ఖతం చేయగానే ఇరాన్ మొత్తం వాళ్ళ చేతుల్లోకి రాదు. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. నేను అక్కడ ఉన్న సుప్రీం లీడర్ని ఖతం చేశాను, ఇక మీ రాజ్యాన్ని మీ చేతుల్లోకి మీ గుప్పెట్లోకి తీసుకునే ప్రయత్నం మీరు చేయండి అని. నిజానికి అది సాధ్యమయ్యే పనేనా? ఒక 10 కోట్ల జనాభా ఉన్న ప్రాంతంలో ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రెసిడెంట్కి వ్యతిరేకంగా కొన్ని జ్వాలలు రగులుతుండొచ్చు. గత 6 నెలలుగా మనం చూసినప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ మీద అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆ కాన్ఫ్లిక్ట్ని రైజ్ చేసింది కూడా అమెరికానే అని కొన్ని వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఆ కాన్ఫ్లిక్ట్ని మేమే రైజ్ చేసామని అమెరికన్ సెనెట్లో సెక్రటరీలు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ ఇరాన్ చెందిన సుప్రీం లీడర్ని ఖతం చేయడం ద్వారా ఆయన్ని ఎప్పుడైతే టార్గెట్ చేసి ఎప్పుడైతే ఆయన్ని ఖతం చేశారో అక్కడ ప్రజల్లో మిక్స్డ్ రియాక్షన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది ఆవేశంగా, కొంతమంది బాధగా, కొంతమంది ఆనందంగా కూడా ఉన్నట్లు మనకి తెలుస్తూ ఉంది. ఈ మూడింటిని కలుపుకొని కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది స్ట్రీట్స్ మీదకు వచ్చారు. అయినప్పటికీ అమెరికా ఇంకా హోప్ఫుల్గా ఆ రెజీమ్ని దించగలము, ఇరాన్లో ఉండే ఆ మార్పుని, ఇరాన్లో ఖచ్చితంగా అక్కడ ఉండే రెజీమ్ని దింపి కొత్త రెజీమ్ని తనకు అనుకూలమైన వారిని పరిపాలనలో ఉంచగలము అనే భావన ఇంకా అమెరికాలో ఉంది. అది ఇప్పుడప్పుడే సాధ్యపడేది కాదు. ఇందులో అమెరికా తన గోల్ని సెట్ చేసుకోవడంలోనే విఫలం చెందింది అని చెప్పి చాలామంది ప్రొఫెసర్లు కావచ్చు, లేదు మిడిల్ ఈస్ట్ని స్టడీ చేసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు.